ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. అనేక సంవత్సరాలకు ముందు శ్రీలంక దేశంలో శ్రీలంక క్యాపిటల్ సిటీ అయినటువంటి కొలంబోలో దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశారు. దేవుడు ద్వారాలు తెరిచాడు. దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆ ప్రాంతంలో అనేక చర్చిల్లో వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు సహాయం చేశారు. అయితే ఆ ప్రాంతంలో నేను వెళ్ళినప్పుడు ఎల్టీటీ అంటే తమిళనాడు నుంచి వెళ్ళినటువంటి వారు, ఆ సమయంలో ఎల్టీటీ ఉండేది, ప్రస్తుతం ఎల్టీటీ ఆ సంస్థ లేదు ప్రస్తుతానికి. అక్కడ ఉన్నటువంటి తమిళులందరూ కూడా ఒక రెఫ్యూజీ క్యాంప్లో ఉంచబడ్డారు. వారికి ఒక వ్యాన్లో సెక్యూరిటీగా తీసుకుని వచ్చి చర్చిలో దేవుని ఆరాధించిన తర్వాత తిరిగి అక్కడి నుంచి వారు ఎక్కడి నుంచి అయితే తీసుకురాబడ్డారు, జైలు కాదు కానీ జైలు లాంటిదే, హౌస్ అరెస్ట్ అంటారు కదండి, ఆ విధంగా వారిని తీసుకొని వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ వారిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో వారిని భద్రపరుస్తూ ఉంటారు. శ్రీలంక దేశంలో నేను వెళ్ళినప్పుడు పరిచర్యకి అనేక మంది ఫోటోలు పట్టుకొని వచ్చారు. నాకు అర్థం కాలేదు, ఏంటండి ఫోటోలు అంటే, యుద్ధం జరిగిన సమయంలో వీరు తప్పిపోయారు, వీరు ప్రాణాలతో ఉన్నారా చనిపోయారో మాకు తెలియదు, దయచేసి వీరి కోసం ప్రార్థన చేయండి, ఒకవేళ వారు బ్రతికి ఉంటే తిరిగి మేము వాళ్ళని కలుసుకోలాగిన వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి కొన్ని వందల మంది ఫోటోలు తీసుకొని వచ్చారు. వాళ్ళని చూసినప్పుడు చాలా బాధపడ్డాను. వారు చెప్పిన ఒక మాట ఏంటి అంటే, మేము రాత్రి పడుకుంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత ప్రాణాలతో ఉంటామో లేదో మాకు తెలియదండి. ఎప్పుడు బాంబు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, బాంబుల మోత వినిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు భయంగా మేము ఈ దేశంలో బ్రతుకుతూ ఉన్నాం. గమనించండి, దేవుడు భారతదేశాన్ని ఆశీర్వదించాడు. ప్రపంచంలో సురక్షితమైనటువంటి దేశాలలో భారతదేశం కూడా ఒకటేని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. లేవి కాండము 26వ అధ్యాయము 6వ వచనంలో, నేను మీకు క్షేమము కలుగజేసేదను, దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. మరొక కంటిన్యూషన్ మాట ఉంటుంది, మీరు పండుకున్నప్పుడు ఎవడునో మిమ్మును భయపెట్టడు, దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. దేవుడు మనకి క్షేమమును కలుగజేస్తున్నారు, దేవుడు మనకి తోడై ఉంటూ ఉన్నారు, దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నారు. భారతదేశం కొరకే దేవుని మనం స్తుతించాలి. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన శ్రేష్టమైన దేశాన్ని బట్టి, మన రక్షణ వ్యవస్థ కొరకు, పోలీసు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారందరూ మేలుకొని ఉండడం ద్వారా మనం అందరూ సంతోషంగా నిద్రపోగలుగుతున్నాం. బార్డర్లో ఉన్నటువంటి బిఎస్ఎఫ్ వారు కానివ్వండి, మిలిటరీ వారు కానివ్వండి, నేవీ వారు కానివ్వండి, దేశం కోసం వారు ప్రాణాలు సైతం తెగించి మన రక్షణ కొరకు వారు అక్కడ కష్టపడుతున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన దేశానికి ఇచ్చినటువంటి రక్షణను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా ఏదో ఒక కారణాన్ని బట్టి భయపడుతున్నారా, కలవరపడుతున్నారా, ఆందోళన చెందుతున్నారా, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? దేవుడు మీలో ఉన్న ప్రతి భయమును తొలగించి దేవుడు మీకు సమాధానమును దయచేసి క్షేమమును కలుగజేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.